శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం ధనుసు రాశి వారికి మార్చి 29 నుంచి ఏప్రిల్ 4 మధ్యలో జరగబోయే వార ఫలాలు పరిశీలిద్దాం. ప్రధానంగా ధనుసు రాశి వారికి గురువు సప్తమ స్థానంలో పునర్వసు నక్షత్రం మీద సంచారం వల్ల రాశి మీద దృష్టి పెట్టడం, సంపూర్ణంగా గురువు తన సొంత నక్షత్రం మీద ఉన్నప్పుడు తన ఫలితాలు మాత్రం ఇవ్వడం, తను ఏ భావంలో ఉన్నాడో ఆ భావ ఫలితాలు, గురువు ఏ భావాలకి ఏ రాశులకి ప్రాతినిధ్యం వహిస్తాడో ఆ భావ ఫలితాలు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు గురుగ్రహం ధనుసు రాశి వారికి రాశి యందు గురువు ఉంటే ఎటువంటి ఫలితం వస్తుందో ఆ ఫలితం వస్తుంది. చతుర్థ భావ ఫలితాలు వస్తాయి, సప్తమ భావ ఫలితాలు వస్తాయి. ఎవరికన్నా ఇవే 3 ప్రధానంగా నడుస్తూ ఉంటాయి. మరి ఆరోగ్య విషయంలో చాలా అనుకూలంగా ఉంటుంది. కొన్ని పెళ్లి విషయంలో కొన్ని శుభవార్తలు వినే అవకాశం ఉంది. ఏదైనా పంచమంలో ఉన్నటువంటి శుక్రగ్రహం వల్ల మీరు ఇష్టపడి పెళ్లి చేసుకున్నా, పెద్దలు కుదిర్చి పెళ్లి చేసుకున్నా, ఈ సమయంలో మీకు వివాహ విషయంలో ఒక నిర్ణయానికి రావడం జరుగుతుంటుంది. అలాగే చిన్న చిన్న సమస్యలు వైవాహిక జీవితంలో భార్యాభర్తల మధ్య ఉన్నవి చాలా వరకు సమస్య పోవడం జరుగుతూ ఉంటుంది. అలాగే పెళ్ళి మీరు చేసుకున్నా, పెద్దవారు చేసుకున్నా అది కేవలం పెద్దల అంగీకారంతో మాత్రమే జరిగే అవకాశం ఉంది. అలాగే ఎవరో ఒకరు మీకు వారి యొక్క నిర్ణయాన్ని తెలియజేస్తుంటారు. వివాహం చేసుకుందామనో, లేదంటే కలిసి ఏదన్నా సహజీవనం చేద్దామనో, కొంతకాలం పాటు కలిసి జీవిద్దామనో, ఇటువంటి ఆఫర్స్ ఈ ధనుసు రాశి వారికి రావడం జరుగుతూ ఉంటుంది. అంటే ప్రధానంగా శుక్రుడు 5వ స్థానంలో ఉన్నప్పుడు మీరు కూడా ఇతరుల మీద వ్యామోహాన్ని, ఇష్టాన్ని పెంచుకోవడం జరుగుతూ ఉంటుంది. అది ఎటువంటి సందర్భంలో కూడా దానికి వయసుతో కూడా పెద్దగా ఏమీ సంబంధం ఉండదు. మీ వయసుతో సంబంధం ఉండదు, అవతల వారి వయసుతో కూడా సంబంధం లేకుండా ఏదో ఒక ఆత్మీయత, ఒక ఇష్టం, ఒక గౌరవం ఎదుటి వారి మీద ఏర్పడటం వల్ల వారితో కలిసి జీవితం పంచుకుంటే బాగుంటుందనే ఆలోచన మీకు రావడం జరుగుతుంటుంది. అయితే ఇప్పుడు మీకు అది ఆలోచన మాత్రంగానే ఉంటుంది తప్ప దాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా అమలయ్యే అవకాశం ఉండదు. మరి సాధారణంగా ఇటువంటి పరిచయాలు, స్నేహాలు, బంధుత్వాలు అనెతికలుగా ఉండాలంటే మాత్రం భాగ్యస్థానంలో పాపగ్రహాలు ఉన్నప్పుడు ఇటువంటివి చేస్తూ ఉంటారు. భాగ్యస్థానం అనుకూలంగా ఉండి గురువు ఎటువంటి పాపగ్రహాలతో కలగకుండా ఉన్నప్పుడు జాతకుడు నిజాయితీగా, స్వచ్ఛంగా ఉండడం జరుగుతుంది. మనసులో అనుకోవడం పెద్దగా తప్పు లేదు, కానీ ఈ విధమైనటువంటి పరిచయాలు లాంటివి కొంతవరకు ఈ సమయంలో మీకు కలిగే అవకాశం ఉంది. అది పవిత్రంగా ఉండే అవకాశం ఉంది. దానితో చతుర్థ స్థానంలో శని భగవానుడు, అర్ధాష్టమ శని ప్రభావం, చిన్న మిస్టేక్ కూడా పెద్ద పరిహారం చెల్లించవలసి ఉంటుంది. అలాగే మనసుకి కష్టం కలిగించే కొన్ని వార్తలు వింటూ ఉంటారు. మీరు మంచికి వెళ్ళినా కూడా చెడు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. ఇక ప్రధానంగా మనకి భాగ్యాధిపతిగా ఉన్నటువంటి రవి చతుర్థ స్థాన సంచారం వల్ల స్థిరాస్తి సంబంధించిన విషయాల్లో కొన్ని మార్పులు రావడం జరుగుతూ ఉంటుంది. మీకు పెద్దవారి ద్వారా, తండ్రి గారి ద్వారా ఏదైనా స్థిరాస్తి సంక్రమించడం, వారి ద్వారా వచ్చినటువంటి ఆస్తి మీరు విక్రయించి కానీ, వేరొకరికి ఇచ్చి కానీ, వేరొక చోట స్థిరాస్తి కొనుక్కోవడం, ఇటువంటి స్థిరాస్తి సంబంధించిన మార్పులు కొన్ని రావడం జరుగుతుంది. ఇదే సమయంలో మీ కుటుంబంలో మీ తల్లిగారి ఆరోగ్యం కానీ, మీ కుటుంబంలో పెద్దవాళ్ళైనటువంటి స్త్రీల ఆరోగ్యం కానీ కొంత ఇబ్బంది పెట్టడం జరుగుతూ ఉంటుంది. మీరు ఒక విధంగా ప్రయత్నం చేస్తే వేరే ఒక విధంగా విషయాలు జరుగుతూ ఉంటాయి. మరి కుజుడు ఇదే వారంలో 2వ తారీఖున చతుర్థ భావంలో ప్రవేశించడం జరుగుతుంది. వ్యయాధిపతిగా చతుర్థంలోకి వచ్చినప్పుడు ఈ నెల 2వ తారీఖు తర్వాత వేరే ఇల్లు కొనడం కానీ, వేరే ఇంటికి మారడం కానీ, వేరే ప్రాంతానికి మైగ్రేట్ అవ్వడం కానీ, మొత్తం మీద స్థాన చలనం అన్నది ఈ వారం చివరిలో ఈ రాశి వారికి చాలా వరకు కనబడుతుంది. బట్ ఏదైనా ఈ రాశివారు చాలా వరకు ఏ కార్యక్రమం చేసినా అవి మంచిగాను, నిజాయితీగాను, న్యాయసమ్మతంగా ఉండే అవకాశం ఉంటుంది. పర్టికులర్గా ఈ వారం మనం చేయవలసినటువంటి పరిహారం ఏంటంటే, ఇప్పుడు ఈ వార ప్రారంభంలో సూర్య భగవానుడు, శని భగవానుడు దగ్గరగా కలిసి సంచరించడం జరుగుతుంది. ఇంచుమించుగా దగ్గర డిగ్రీలో ఉండడం వల్ల మరి ఈ శని భగవానుడు కొంతవరకు కంబస్ట్ అవ్వడం జరుగుతూ ఉంటుంది, అస్తంగత్యం చెందడం జరుగుతూ ఉంటుంది. దానివల్ల ఈ ఉద్యోగస్తులకి చాలా ఇబ్బందులు కలుగుతుంటాయి. రవి కూడా శని భగవానుడితో కలిసి ఉండడం వలన తన యొక్క సంపూర్ణ ఫలితాలను ఇవ్వడం లేకపోతుంటాడు. అంటే ఇప్పుడు
రవి యొక్క కుమారుడు శని అయినప్పుడు కూడా ఈ రెండు విభిన్న ధృవాలు కలిగినటువంటి గ్రహాలు అవటం మాట. అంటే ఒకరికి ఒకరికి ఎట్టి పరిస్థితుల్లో కూడా సరైనటువంటి సమన్వయం కుదరడం మాట. అందువలన ఈ రెండు గ్రహాలు కలిసి ఏ రాశిలో ఉన్నా ఆ రాశి యొక్క కారకత్వాలు చాలా వరకు ఇబ్బంది పడుతూ ఉంటాయి. సో ఈ కారణం వల్ల ఏంటంటే ఎవరైనా సరే ఈ సమయంలో వ్యక్తిగత ఆరోగ్యం కొరకు కానీ, తండ్రి గారి ఆరోగ్యం కొరకు కానీ, లేదంటే ఉద్యోగంలో అభివృద్ధి కొరకు కానీ కంప్లీట్గా ఈ రెండు గ్రహాలని మీరు పరిహారం చేసుకోవాల్సి వస్తుంది. మనం నిరంతరం 100% పరిహారం చేసుకోవాల్సిన గ్రహం సూర్య భగవానుడు. అంటే సూర్యుడే మనకి వెలుగుని, జీవితాన్ని, ప్రాణాన్ని అన్నీ సమకూరుస్తూ ఉంటాడు. సూర్య భగవాను మాత్రమే ధనాన్ని జాతకుడికి ఇచ్చే అవకాశం ఉంటుంది. ధనాన్ని కానీ, ఆరోగ్యాన్ని కానీ సూర్య భగవానుడు ఇస్తాడు. కాబట్టి కంప్లీట్గా మీరు సూర్య భగవానుని ప్రతిరోజు సూర్య నమస్కారం ద్వారా, ఆదివారం నియమంగా ఉండడం ద్వారా, తండ్రి గారిని, తండ్రి సమానమైన వ్యక్తుల్ని గౌరవించడం ద్వారా కంప్లీట్గా మీకు సూర్య భగవానుడి అనుగ్రహం లభిస్తూ ఉంటుంది. అంటే ఈ సమయంలో మీకు ఏదైనా కొత్త ఉద్యోగం ప్రయత్నం చేస్తున్న నిరుద్యోగులైన వారు ఎవరైనా సరే ఈ సమయంలో మీ యొక్క తండ్రి గారికి కానీ, గురువు గారికి కానీ తెలుపు రంగు వస్త్రాలు సమర్పించి వారి ఆశీర్వాదం తీసుకోవడం వలన మీకు ఉద్యోగ ప్రయత్నంలో ఉద్యోగం నెరవేరే అవకాశం ఉంది. అలాగే ప్రస్తుతం మరి ఈ సమయంలో మీరు ఉద్యోగం కొరకు ఆశిస్తున్నటువంటి నిరుద్యోగులు ఎవరైనా ఉంటే మీరు శ్రీరాముల వారి పట్టాభిషేకం ఫోటో ఒకటి తీసుకొని ఆ పట్టాభిషేకం అన్నటువంటి ఫోటోకి మీకు సాధనతార రోజు కానీ, మీ నక్షత్రానికి సాధనతార రోజు కానీ, లేదంటే క్షేమతార రోజు, లేదంటే సంపత్తు తారాబలం చూసుకొని ఆ శ్రీరామ పట్టాభిషేకాన్ని రామరక్షా స్తోత్రం అన్నది పారాయణ చేసి రాముల వారికి, లక్ష్మణుల వారికి, భరత శత్రులు అందరికీ కూడా ఆలోచించుకొని ఒక చక్కని, అంటే మీరు ఏదైతే తింటారో అటువంటి భోజనాన్ని నైవేద్యంగా పెట్టవలసి ఉంటుంది. అలాగే ఎవరైనా అన్నదమ్ములు ఉంటే, ఒక ఇద్దరు కానీ, నలుగురు కానీ ఉంటే అన్నదమ్ములైన వారికి మీరు ఆ రోజు ఆహ్వానించి వారికి భోజనం పెట్టడం వల్ల మీకు కంప్లీట్గా నిరుద్యోగ సమస్య ఏమన్నా ఉంటే పరిష్కారం అవుతుంది, కొత్త ఉద్యోగం వస్తుంది, అన్నదమ్ముల మధ్య స్నేహభావం ఏర్పడుతుంది, పరస్పరం ఒకరు సహకరించుకోవడం జరుగుతూ ఉంటుంది. సాధారణంగా మీరు ఎక్కడున్నా ఎలా ఉన్నా మీకోసం మీరు బాగుండాలి, మీకు ఉద్యోగం రావాలి అనుకుని ఒక నలుగురు ముగ్గురు ఆలోచిస్తే మాత్రం కంపల్సరీగా మీకు అటువంటి ఉద్యోగం కానీ, వ్యాపారంలో అభివృద్ధి కానీ వస్తూ ఉంటుంది. అదే కొంతమంది మీరు పాడైపోవాలి, నాశనం అయిపోవాలి కానీ ఏ ఒక్కరు కానీ, ఇద్దరు కానీ ఆ విధంగా కోరుకోవడం వల్ల కంప్లీట్గా మీరు ఎంత మంచి స్థితిలో ఉన్నా ఇలాగ నాశనం అవడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి సాధారణంగా అటువంటి వారికి దృష్టిలో పడకుండా మంచి వారితో స్నేహం చేయడం వల్ల అన్నదమ్ముల మధ్య సఖ్యత ఏర్పడుతుంది, ఉద్యోగపరంగా అభివృద్ధి కలిగే అవకాశం ఉంది. ప్రేక్షకులకు విజ్ఞప్తి, ఈ వారం అంటే 29 మార్చి 2026 తేదీన ఆదివారం రోజు సుందరయ్య విజ్ఞాన కేంద్రం బాగిలింగంపల్లిలో ఒక జ్యోతిష్య మహాసభ మా ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుంది. ఈ జ్యోతిష్య మహాసభ ఉదయం 9:30 నుంచి సాయంకాలం 5:30 వరకు ఉంటుంది. ప్రవేశం అన్నది పూర్తిగా ఉచితం. అన్ని సౌకర్యాలు మీకు సభలో ఏర్పాటు చేయడం జరుగుతుంటుంది. అంటే భోజన సౌకర్యాలు వగైరా వగైరా. ఈ సభలో ప్రముఖ జ్యోతిష పండితులైనటువంటి శ్రీ నానాజీ పట్నాయక్ గారు, అలాగే మల్లాది మణి గారు, జనార్దన్ ఠాగూర్ గారు, అలాగే బంగారయ్య శర్మ గారు, నీలం పూర్ణమోహన్ గారు, ఎన్ విజయశంకర్ గారు, అలాగే విజయలక్ష్మి గారు మొదలగు ప్రముఖ జ్యోతిష్కులు వారి వారి ప్రసంగాలు వినిపిస్తారు. ఈ సభలో వచ్చినటువంటి ప్రేక్షకులు ఎవరైనా ఉంటే వారి యొక్క సందేహాలు ఏవైనా ఉంటే సభాముఖంగా ఈ పండితుల వద్ద మీరు తెలుసుకొని దానికి సరైనటువంటి సమాధానాలు కూడా తెలుసుకునే అవకాశం ఉంటుంది. జ్యోతిషంపై ఆసక్తి ఉన్నవారు తప్పకుండా ఈ సభకు హాజరై మమ్మల్ని, మా సభని విజయవంతం చేస్తారని ఆశిస్తూ స్వస్తి, శుభం.